పప్పుచారు తిన్నాను. చింతకాయతో పప్పుచారు కూడా చేయొచ్చా బాబాయ్? అదే కదరా బాబాయ్ హోటల్ ప్రత్యేకత. వావ్, పప్పుచారు చేసిన గిన్నిస్ బుక్ రికార్డులకు ఎక్కుతాను బాబాయ్. ఈ దిక్మాలి పైచం తాపేసి ఇప్పుడు వంట సంగతి ఆలోచించు. సరే గిన్నె పెట్టాను. మూతి పోయి నీళ్లు దాంట్లో పోయి వేసుకో. చింతకాయలు దాంట్లో వేసాయి. వేసాను. ఒక స్పూన్ అందులో పసుపు వేయి. ఓకే, మూత పెట్టు. స్టవ్ వెలిగించు. బాబాయ్ అదేలే. చింత చెట్టు ఎక్కలేవు, చింతకాయ తంపలేవు, చింత చెట్టు ఎక్కలేవు, చింతకాయ కొయ్యలేవు మళ్ళీ. అరే మళ్ళీ నీకెందుకురా పెళ్ళి, అరే మళ్ళీ నీకెందుకురా పెళ్ళి. అబ్బబ్బా, చింత చెట్టు అసలు పాట సరిపోయింది, బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ బాబాయ్. తర్వాత మాట్లాడుకుందాం. ఓకే. ఇప్పుడు దాని మీద బాణాలు పెట్టి తిరుగుమాత తయారు చేసుకుని దాంట్లో కాయగూరలు వేసుకున్నాం అనుకో, ఇది ఉడుకుతుంటుంది. అంతే అంటావా? సామాన్ తీసుకో, దాని మీద పెనం పెట్టు. అది జాత మంట తక్కువగా పెట్టుకో. వేసుకో నూనె. ఇంకా వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు ఏం చేస్తామంటే ముందు ఉల్లిపాయ ముక్కలు వేసేయి. ఏంటో నదుకేస్తా వేరా. పచ్చిమిరపకాయలు వేసేయి, వెల్లుల్లిపాయలు వేసేయి, ఆవాలు జీలకర్ర వేసేయి. ఇందులో కాస్త పసుపు ఉంది కూడా వేయి. ఇప్పుడు కాస్త కలుపు. ఇప్పుడు ఈ కరివేపాకు కూడా వేయి దాంట్లో. ఏంటా రెమ్మలు వేసేస్తున్నావు? అంటే ఆకులేస్తేనే అంత రుచి వస్తే రెమ్మలేస్తే ఇంకెంత రుచి వస్తుందా అని. ఇంకా నేను చెట్టు పీక్కొచ్చి అందులో పడేస్తానలా వారి సన్నాసి. కలుపు బాగా. దాంట్లో వేయడానికి మనం తయారు చేసుకునే కాయగూర ముక్కలు తీసుకో. కింద నుంచి ములక్కాడది. ములక్కాడ వేసేయి. సొరకాయ ముక్కలు వేసేయి. వంకాయలు వేసేయి. ఆ క్యారెట్ ముక్కలు ఉండాలి, అవి కూడా వేసేయి. కలుపు బాగా. ఇప్పుడు బాగా ఎగుతున్నాయా? ఒక 2 స్పూన్లు మాత్రం ఉప్పు వేయి. ఎక్కువైపోతే జాగ్రత్త. కలుపు. అది ఇప్పుడు నీళ్ళు పోయి. ఎలా ఇది ఉడికిందా చూడు. తీసుకురా, పక్కన పెట్టు. అక్కడ ఉడికిన పప్పు ఉంటుంది, తీసుకురా. ఇక్కడ పెట్టు. ఓకే. ఇదేంటి ఉడికిన పప్పు. అవును. ఇప్పుడు ఏం చేయాలంటే మరి ఫిల్టర్ అవుట్ కావాలి కదా మనకి. ఫిల్టర్ ఆ పైన ఫిల్టర్ పట్టా చెప్పి. అదే దీన్ని ఫిల్టర్ అంటారు మీ భాషలో. బొచ్చ అంటారు దీన్ని. బొక్కలు పట్ట బొచ్చ అంటారు. ఏదైనా అదే కదా. దీని మీద పెట్టు. మెదడు పెరిగితే సరిపోదు, జ్ఞానం కూడా పెరగాలి. పెంచుకుంటున్నాం సార్. గొప్పవాళ్ళు మీ దగ్గర నుంచి జ్ఞానం చాలా నేర్చుకోవాలి. అదే అదే. ఇప్పుడు ఏం చేయాలి? దీని మీద పెట్టది. పెట్టాను. అది తీసుకో, ఆ గిన్నె తీసుకో, దాంట్లో వచ్చాయి. ఇంతకీ ఇదేంట్రా? ఏంటో 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 చెప్పు నువ్వు. ఏదో పేరు పెడతావు కదా. దీన్నా చింతకాయ అంటారు. అవును. సంస్కృతంలో ఏమంటారు తెలుసా? దీన్ని ఏమంటారు? తింత్రిని. అరబిక్ లో ఏమంటారు తెలుసా? ఉల్ఫ్లిని. కొత్త పాటలు కూడా వచ్చేస్తున్నాడు. దీంట్లో కాసింది మామూలు చల్లటి నీళ్ళు కూడా పోసి దీన్ని మెత్తగా పిసకాలన్నమాట. పిసికితే ఏమవుతుంది? చింతకాయలో ఉన్న రసం కూడా ఆ పప్పులో కలిసిపోతుంది. ఓకే. మరి కానీ ఇంకెందుకు ఆలస్యం? నేను కానీ వద్దులే వద్దులే. సరే నేనే. ఎట్లా తీయాలి దీన్ని? తీయండి, నలిపేది అంతే. అలా వల్లనక్కర్లేదా? ఆ కాయలన్నీ చల్లటి నీళ్ళు పోయి తీసుకెళ్ళి అంతే. అంతే అంటావు? అంతే. ఓకే బాబాయ్. ఒక్కొక్కటి వలుస్తూ కూర్చుంటే సాయంకాలం అయిపోద్ది. సరే గాని ఒక 500 ఇరాదే. అవును, ఎందుకు ఇవ్వాలి నాకు అర్థం కాదు. నాకు వచ్చే జీతంలో కోసేసుకో. జీతం ఒకట ఏరిసిన పప్పు తీసుకురావాలంటే ఆ సీసాతో సహా పగలు పెట్టు. పప్పు వేస్ట్, సీసా వేస్ట్, 300 రూపాయలు నాకు నష్టం. అంతేకాదు ఆవకాయ జాడీ పగలు కొట్టావు, ఆవకాయ వేస్ట్, జాడీ వేస్ట్, దానికి 640 పడ్డావు.
ఈ లెక్కలు లెక్కేస్తే నువ్వే నాకు చాలా బాగా గుర్తుపెట్టుకో. నువ్వు నాకేమి ఇవ్వద్దు, నేను నీకేమి ఇవ్వద్దులే గాని నేను అలిగా గిన్నె పెట్టుకున్నా ఇంకొకసారి నీ హోటల్కి వస్తే చెప్పు తీసుకో. కాసేపు కడుపు కాలుతుందా తర్వాత ఎత్తుకుంటా నువ్వే వస్తావు. బయటికి వెళ్తే ఎవరైనా కష్టాలు మెతుకులు పెట్టేవాడు ఉన్నాడు అనుకుంటున్నావా? సన్నాసేదవా అని ఎరా చెయ్యి తడియారకు ముందే వచ్చావేంటి? అంటే తడాలకు ముందేం కాదు, అంటే కడుక్కోవడానికి నీళ్లు లేవు అందుకే వచ్చా. నీళ్లు లేకనా నీళ్లు లేకనా? హలో, నన్ను చాలా మంది ఉంచుకోవడానికి రెడీగా ఉన్నారు తెలుసా? పెంచుకోవడం అదే ఏదో ఒకటి. తర్వాత ఉడికిపోయి రసం దిగిపోయింది కదా, నేను ఆ పక్కన పెట్టి. ఇప్పుడు ఇందులో ఏముందన్నమాట? చింతకాయ రసము, ఉడికిపోయిన కందిపప్పు. నేను బంగారం వెండి ఉందనుకున్నానే. రుచికరంగా చేసుకుంటే బంగారం కంటే అదే కాస్ట్లీరా. ఓకే, అర్థమైందా? దాని దీని మూతరా చేత చేయగలతో చూసుకో. ఇప్పుడు దీన్ని మొత్తం దాంట్లో పోసేయి. ఒక 2 స్పూన్లు దాంట్లో కారం కూడా వేసావనుకో. 2 సరిపోతాయి, ఇంకో 3 మూడు వస్తే నీకే మండుద్ది. రే మొట్టమొదటి రుచి చూసేది నువ్వే, ఆ సంగతి మర్చిపోవు. ఓకేనా? 2 వేసాను. వేసావు కదా, కలుపు బాగా. అయినా నేను వచ్చింది నువ్వు ఒంటరిగా ఉంటావు, నువ్వు బాధపడతావు అని వచ్చాను తప్ప అయ్యో సత్యగా నేను రాలేదు. అయ్యో నేనంటే ఎంత జాలి, దయ, ఎంత ప్రేమ. అది ఎంత లేదులే గాని సగం దూరం లేక చేతికంత చింతకాయ పచ్చడి ఉంది కదా, నాగాను బాగుంది. ఇంత బాగుందంటే చింతకాయ పప్పు సార్ ఇంకెంత బాగుంటుందని వచ్చా. ఏదైనా రుచి చూస్తేనే తెలుస్తుందా దాని మధ్య ఏంటో. మంచి వాసన వస్తుంది బాబాయ్. వాసన వస్తుందా? వాసన ఎంత బాగుందంటే రుచి ఇంకెంత బాగుండాలి. బాగుంటది. చూద్దాం నా సంగతి ఏంటో. మంచిగా ఉడికిందా? బాగా ఉడుకుతుంది. కొంచెం ఉడికిన తర్వాత దాన్ని ఆపేస్తే తింటే ఉంటది. వద్దులే చెప్పడం ఎందుకు, నువ్వు తింటావు కదా అంతే అంటావు. నీకు రుచి చూపిస్తా కదా. గుమ్మడికాయ 150 రూపాయలు. అమ్మో, గుమ్మడికాయ 150 రూపాయలు. గుమ్మడికాయ నీ ఖాతాలో 150 రూపాయలా? నా ఖాతా అయితే 500 రూపాయలు. వాయమ్మో, వద్దులే బాబాయ్, ఇలాంటివే అవసరం లేదు గాని కత్తులు ఇవన్నీ సక్రమంగా పక్కన పెట్టి నువ్వు చెప్పింది చేస్తాను గాని. ఆకుకూరలు కాయగూరలు కట్ చేయడానికి ఉపయోగించాలైనా కత్తులు, అంతేగాని ఎక్సర్సైజ్ వాటికి కరాటేలకి దొరక్కపోవు. నువ్వు నాకు ఎక్కడో పడిపోకపోవు, నేను నిన్ను బ్లాక్ మెయిల్ చేయకపోలేదని బాబాయ్. బ్లాక్ మెయిల్. సరేగా నెక్స్ట్ ఏంటి చెప్పు. ఇప్పుడు ఆ పులుసు చూడు. పులుసా? నీకు కూడా పులుసు కార్తదేవరు చూడు. ఆ డాన్స్ కాదు కానీ ఉప్పు కారం సరిపోయిందేమో చూడరా. గుడ్, బాగుందా? చాలా బాగుంది. శబాష్.